వెల్కమ్ టు శశి టీవీ. నేను రఫీ. ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది మన నిజామాబాద్ లో ఏదైతే ఘటన జరిగిందో ర్యాగింగ్ విషయం. అది నిజామాబాద్ గవర్నమెంట్ కాలేజ్ లో జరిగింది. రాహుల్ రెడ్డి అనే వ్యక్తి, ఇక్కడ చూడవచ్చు మీరు రిజల్ట్స్. రాహుల్ రెడ్డి అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఇతను ఫస్ట్ ఇయర్ నుంచి కూడా ర్యాగింగ్ చేస్తూ ఉన్నారంట. అతను ర్యాగింగ్ బారిన పడుతూనే ఉన్నాడంట. కానీ ఎక్కడా కూడా ఎక్స్పోజ్ చేయలేదు ఆయన. ఎందుకులే చిన్న చిన్న గొడవలకి పెద్ద పెద్ద దాకా తీసుకెళ్ళడం అనేది ఆయన తీసుకెళ్లలేదు. తర్వాత ఫోర్త్ ఇయర్ అయిపోయింది. అతను ఇప్పుడు ఫోర్త్ ఇయర్ చదువుతున్నాడు. ఫైనల్ ఇయర్ ఫోర్త్ ఇయర్ అయిపోయిన తర్వాత ఫైనల్ ఇయర్ ఎవరైతే ఉన్నారో స్టూడెంట్స్, వాళ్ళు అర్జున్ రెడ్డి అనమాట. మామూలు అర్జున్ రెడ్డి కాదు. వాళ్ళు ఎలా అంటే, ఒకటి పేరు వచ్చేసి సాత్విక్, ఇంకొకటి పేరు శ్రవణ్, ఇంకొకటి పేరు వచ్చేసి అభినవ్, ఇంకొకటి పేరేమో సాయిరామ్ అంట. వీళ్ళు నలుగురు అర్జున్ రెడ్డిలు అయ్యారు ఇప్పుడు అక్కడ నిజామాబాద్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ లో. నలుగురు అర్జున్ రెడ్డిలు ఉన్నారు ఇప్పుడు. అర్జున్ రెడ్డి తరహాలో తల పలగొట్టి కడుపులో తన్ని, అతనికి జాండీస్ ఉందంట, అయినా సరే వినకుండా పొట్టలో కొట్టి ఇష్టం వచ్చినట్లు చిత్రవద చేసి, అతను ఫోన్ తీసుకొని, ప్రైవసీ ఉంటాయి కదా ఫోన్లు అన్న తర్వాత, ప్రైవసీ తీసుకొని ఫోన్ తీసుకొని ఆ ఫోన్ ఓపెన్ చేసి చాట్ చేస్తాడు. అతనికి బాగా గర్ల్ ఫ్రెండ్ ఉంటుందో, లేదంటే వాళ్ళ బ్రదర్ తో చాట్ చేస్తాడు, ఫ్రెండ్స్ తో చాట్ చేస్తాడు. ఇవన్నీ కూడా ఆయన చాట్ మొత్తం ఓపెన్ చేసి చదువుకుంటూ అర్జున్ రెడ్డి లెక్క అతను అరెస్ట్ చేసి అతను కొట్టి టార్చర్ చేసిరంట. ఇతను ఈ బాధ తట్టుకోలేక ఆయన కంప్లైంట్ ఇచ్చిండు. అసలు ఈ గొడవ కారణం ఏంటంటే, వినాయక చవితి ఉంది మనకి. రేపు వినాయక చవితి స్టార్ట్ అవుతుంది. వినాయక చవితి వాళ్ళ కాలేజీ రూల్స్ ప్రకారం వాళ్ళు ఏంటంటే, ఫైనల్ ఇయర్ ఎవరైతే చదువుకుంటున్నారో వాళ్ళు వినాయక చవితి అనేది కండక్ట్ చేయాలి. ఎవరైతే ఈ నలుగురు విద్యార్థులు ఉన్నారు కదా, ఆ నలుగురు విద్యార్థులు ర్యాగింగ్ చేసిన వాళ్ళు ఫైనల్ ఇయర్ అయిపోయింది, వాళ్ళు ఇంటర్న్షిప్ చేస్తున్నారు. ఇతను ఫైనల్ ఇయర్ లో ఉన్నాడు, ఫోర్త్ ఇయర్ లో. ఈ ఫోర్త్ ఇయర్ చదివే వాళ్ళు, మీరు ఎలా చేస్తారా? మీరు వినాయక చవితి మాది అయిపోయింది, మేము చేసాము, మీరు ఎలా చేస్తారు, మీరు ఎలా చేస్తారో నేను కూడా చూస్తా అని చెప్పేసి వీళ్ళు నలుగురు కలిసి చేయనిమని అతనితో గొడవ పెట్టుకోవడం అయితే జరిగిందంట. ఇంకో విషయం ఏంటంటే, పాప ఎవరైతే ఈ రాహుల్ రెడ్డి ఉన్నాడో చూడడానికి కూడా చాలా అమాయకంగా ఉన్నాడు. ఈ రాహుల్ రెడ్డి తర్వాత ఏం జరిగిందంటే, రాహుల్ రెడ్డి అటెండెన్స్ డైలీ కాలేజ్కి వెళ్తారంట. అతను డైలీ కాలేజ్కి వెళ్తారు. బట్ ఏంటంటే, అక్కడ ప్రజెంట్ అని రాస్తారంట, కానీ వీళ్ళు అక్కడికి వెళ్ళి ఆబ్సెంట్ అని దాన్ని కరెక్ట్ చేస్తున్నారంట. అంటే అది ఏంటి, దాన్ని ఏమన్నట్టు, అసలు అక్కడ రిజిస్టర్ వాళ్ళకి ఎలా దొరుకుతుంది, ఆ రిజిస్టర్ అనేది బయటకు ఎలా వెళ్తుంది, వీళ్ళు లోపలికి ఎలా వెళ్తున్నారు, అక్కడ ఎవరో ఆ మెడికల్ కాలేజీలో ఆ స్టాఫ్ ఏం చేస్తున్నారో అర్థం కావట్లేదు. ఇతను 4 days వెళ్ళిండంట, 4 days కూడా అటెండెన్స్ ఉందంట. బట్ ఈయన కాలేజ్ లో అటెండెన్స్ క్లాస్కి వెళ్తాడో, ఈ నలుగురు విద్యార్థులు, ఒక విద్యార్థి ఏం చేస్తుందంట, ఆడికి వెళ్ళి ప్రజెంట్ ఉన్నదాన్ని ఆబ్సెంట్ గా దిద్దుతున్నాడంట. అది క్లియర్ కనిపిస్తుందంట. ఇతను భరించలేక పోలీసు వాళ్ళకి, తర్వాత ప్రిన్సిపల్ గారికి కంప్లైంట్ చేయడం. అక్కడ ఉన్న ప్రిన్సిపల్ ఏం చెప్తుంది తెలుసా? అది మరి అతను ముడిపోయిందా లేదంటే అది నిజమా వాస్తవం అనేది అయితే అర్థం కావట్లేదు. ఆయన ఏం చెప్తున్నారంటే, ఇది ర్యాగింగ్ కాదు, కేవలం అటెండెన్స్ విషయంలో మాత్రమే ఆ పిల్లలు ఇతను కొట్టారని చెప్పేసి అంటున్నారు. క్లియర్ గా 2009 యాంటీ ర్యాగింగ్ చట్టం ప్రకారం ఎలాంటి ఇబ్బంది పెట్టినా కానీ అది ర్యాగింగ్ కింద వస్తుంది. అసలు ఆ ప్రిన్సిపల్ గారు ఎందుకు అలా మాట్లాడుతున్నా కూడా అర్థం కావట్లేదు. ఇంకో విషయం ఏంటంటే, ఈ మెడికల్ ఫీల్డ్ లోకి వెళ్ళి చదువుకోవాలి అంటే 10th లో టాపర్ అయి ఉండాలి, ఇంటర్మీడియట్ లో టాపర్ అయి ఉండాలి. ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత ఒక ఎంట్రన్స్ ఎగ్జామ్ ఉంటుంది, ఆ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయాలి. ఆ ఎంట్రన్స్ ఎగ్జామ్ లో కూడా మంచిగా క్వాలిఫై అయితేనే వాళ్ళకి సీట్ రావడం జరుగుతుంది. అంత ఈజీగా అవ్వదు. అది అయిన తర్వాత బీటెక్ లో 4 సంవత్సరాలు అన్ని పక్కా పెట్టి చదువుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది వాళ్ళకి. ఎందుకంటే ఎంజాయ్మెంట్లు ఇవన్నీ సాక్రిఫైస్ చేయాల్సిందే. డాక్టర్లు అంత ఈజీ కాదు వాళ్ళు పాస్ కావడం అంటే. అంతకన్నా చదువుకుని ఫైనల్ ఇయర్ అయిపోయి ఇంటర్న్షిప్ చేస్తున్నారంటే ఆ విద్యార్థులు నలుగురు, వాళ్ళు ఎంత కష్టపడి చదువుకొని ఉంటారు. వాళ్ళు మినిమం అవగాహన, మినిమం కామన్ సెన్స్ లేకుండా యూజ్లెస్ ఫెలోస్ వాళ్ళు డైరెక్ట్ వాళ్ళ జూనియర్ ని ఇంతగానో డైరెక్ట్ తల మీద కొట్టారంట. వాళ్ళకి తెలియదు తల మీద కొడితే ఏం జరుగుతుందో. డాక్టర్లుగా ఛాతి మీద కొట్టారంట, కడుపులో తన్నారంట. అతనికి చేతికి కూడా అతనికి ఇది ఉంది, ఏంది, మన సెలైన్ పెట్టుకునేది ఉంది. అతను ఆల్రెడీ జాండీస్ తో బాధపడుతున్నట్టు. అన్న నాకు జాండీస్ ఉంది, నేను తట్టుకోలేకపోతున్నా, మీరు కొట్టకండి అన్నా కానీ, ప్రాధేయపడినా, ఏడ్చి మొత్తుకున్నా కానీ అతను కొట్టారంట. అసలు ఎందుకు ఇలా జరుగుతుంది? అసలు ఈ ప్రిన్సిపల్ ఏం చేస్తున్నా అయితే అర్థం కావట్లేదు. ఇంకో విషయం ఏంటంటే, ప్రధానంగా వాళ్ళ ఫొటోస్ ఎక్కడ బయటికి రానియట్లేదు. ఈ మెడికల్ ఫీల్డ్ అంటే మెడికల్లో ఎవరైతే ఎంబీబీఎస్ చదువుతారో స్టూడెంట్స్, నార్మల్ విద్యార్థులు వెళ్ళలేరండి. ఎందుకంటే దానికి చిన్నప్పటి నుంచి మంచిగా చదువుకోవాలి. మంచిగా చదువుకున్నా సరే డబ్బులు ఎక్కువ ఉండాలి. డబ్బులు ఎక్కువ ఉండి పలుకుబడి ఎక్కువ ఉన్న డబ్బులు ఎక్కువ ఉండి ఇట్లా కొంచెం పలుకుబడి ఎక్కువ ఉన్న వాళ్ళ పిల్లలు మాత్రమే మెడికల్ ఫీల్డ్ లో ఉండే అవకాశం ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు డబ్బులు పెట్టుకోలేరు. ఇప్పుడు సాధారణమైన వ్యక్తులు, మిడిల్ క్లాస్ వ్యక్తులు సంవత్సరానికి వచ్చేసి 10 లక్షలు ఖర్చు పెట్టి మెడికల్ ఫీల్డ్ లో చదువుకునే పరిస్థితి ఉండదు. ఇప్పుడు ఎవరైతే నలుగురు ర్యాగింగ్ చేశారో యూజ్లెస్ ఫెలోస్, వాళ్ళందరూ కూడా నాకు తెలిసి కొంచెం పెద్ద స్థాయికి సంబంధించిన వాళ్ళ పిల్లలు అయి ఉంటారు. అందుకని వాళ్ళ ఫొటోస్ బయటికి రాలేదు, ఆ కంటెంట్ కూడా బయట వైరల్ కానీ కూడా చేశారు. ఇదంతా మళ్ళీ నెక్స్ట్ వచ్చి ఇతనితో కాంప్రమైజ్ చేద్దామని చూస్తున్నారంట. డైరెక్ట్ సిపి గారు ఒకటే చెప్పారు, ఇలాంటి యాక్సెప్ట్ చేయం, మీ మీద కఠిన చర్యలు తీసుకుంటామని అయితే సిపి గారు డైరెక్ట్ చెప్పేశారు. కానీ ఆ ప్రిన్సిపల్ అయితే మాత్రం అటు ఇటుగా మాట్లాడుతున్నాడు. ఇది ర్యాగింగ్ కాదు, కేవలం అటెండెన్స్ కోసం ఇష్యూ, అటెండెన్స్ వల్ల వీళ్ళు కొట్టుకున్నారని. అటెండెన్స్ కోసం ఎందుకు కొట్టుకుంటారండి? మీరు వెళ్ళి చూడొచ్చు కదా, సీసీ కెమెరాలు ఉంటాయి కదా. అటెండెన్స్ ఎందుకు ప్రజెంట్ ఉన్నదాన్ని ఆప్షన్ ఎందుకు మార్చిండు? అది మీరు అబ్జర్వ్ చేయాలి కదా. మీడియా ముందుకు వచ్చేసి డైరెక్ట్ అది ర్యాగింగ్ కాదు, అది కేవలం అటెండెన్స్ కోసం వాళ్ళిద్దరు కొట్టుకున్నారు, ఇలాంటి విషయాలు మాట్లాడుతున్నారు. మరి సిపి గారు మాత్రం డైరెక్ట్ వార్నింగ్ ఇచ్చేసారు, ఇలాంటి యాక్సెప్ట్ చేయమని. ఈ రాహుల్ రెడ్డికి నేను ఒక చెప్తున్నా ఏంటంటే,
ఇది మీ ఒక్క ఇష్యూ కాదండి. ఇది ఎవరైతే స్టూడెంట్ చదువుకుంటున్నారో వాళ్ళందరికీ రేపటి రోజున ఇలాంటి ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంది. మీరు దీన్ని కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు కానీ మీరు కాంప్రమైజ్ అయితే రేపటి రోజున వేరే వాడు కూడా దీన్ని ఆదర్శంగా తీసుకుంటాడు. ఏం కాదురా మనం ర్యాగింగ్ చేద్దాం, చేసిన తర్వాత ఎవడొద్దరో చూద్దాం, డబ్బులు పడేద్దాం, కాంప్రమైజ్ చేద్దాం అంటాడు. మీరు మీ గురించే కాకుండా మీ వెనకాల వేల మంది స్టూడెంట్స్ ఉన్నారు. ఆ వేల మంది స్టూడెంట్స్ కి రేపు ఇలా జరగకూడదు, కొత్తగా వచ్చే పిల్లలకి ఇలా జరగకూడదు అంటే మీరు ఖచ్చితంగా కాంప్రమైజ్ ఒప్పుకోకూడదు. వాళ్ళకి కఠిన శిక్షలు పడాలి. వాళ్ళు తప్పు చేయలేదని ప్రిన్సిపాల్, అంటే ర్యాగింగ్ కాదని ప్రిన్సిపాల్ చెప్తుండు, కానీ వాళ్ళ మీద ఎలాంటి చర్యలు తీసుకున్నారంటే, తప్పు చేయని చర్యలు ఎట్లా తీసుకున్నారు? 6 నెలల పాటు వాళ్ళ ఇంటర్న్షిప్ అనేది క్యాన్సిల్ చేశారు. పర్మనెంట్ గా హాస్టల్లో ఉండకుండా వాళ్ళని సస్పెండ్ చేసేశారు. 6 నెలల ఇంటర్న్షిప్ క్యాన్సిల్ చేయడం అంటే మామూలు విషయం కాదు. వాళ్ళ లైఫ్ లో వాళ్ళు ఇన్ని రోజులు కష్టపడి చదువుకున్నది మొత్తం వృధా అయినట్లే. 6 నెలల ఇంటర్న్షిప్ క్యాన్సిల్ చేస్తే వాళ్ళు మళ్ళీ నెక్స్ట్ ఎగ్జామ్ రాయాలి, నెక్స్ట్ మళ్ళీ దానికి ప్రిపేర్ అవ్వాలి, మళ్ళీ టైం టేకింగ్ ప్రాసెస్, పరువు పోతుంది. వాళ్ళు డాక్టర్లు అంటే అంత ఈజీ కాదు కదా. డాక్టర్లు అంటే నార్మల్ విషయం కాదు. డాక్టర్లు చాలా కష్టపడి చదువుకొని ప్రజలకు ఎంతో సేవ చేసే మనుషులు వాళ్ళు. వాళ్ళని చూస్తే అక్కడ పైన దేవుడు ఉంటే కింద డాక్టర్లు ఉన్నారు అంటాం. చేతులు దండం పెట్టే వ్యక్తుల్లో జడ్జి గారు, డాక్టర్లే ముందుంటారు. అలాంటి విద్యార్థులు మీరు ఇలా చేయడం చాలా తప్పు. దీన్ని రిపీట్ చేయకుండా చూసుకోవాలని పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాను. నెక్స్ట్ ఏమైనా అప్డేట్ ఉంటే మీకు ఇచ్చే ప్రయత్నం చేస్తాను. థ్యాంక్ యూ అండి.